జిల్లా సిద్దిపేట మండలం రెడ్ నాయక్ తండకి మనకు వచ్చాము. లెట్స్ వాచ్. పేరేంటండి? సార్, ఎలా ఉంది మీకు ఈ గవర్నమెంట్ నుంచి లబ్ధి ఏమైనా ఉందా? అధికార పార్టీలో ఉన్నది వైసీపీ. మరి ఏ విధంగా మీ ఊరికి మంచి చేసింది? అంటే వైసీపీ బాగానే బాగా రైతు భరోసా, అమ్మఒడి, మళ్ళా 40 సంవత్సరాలకి అది 18,000 బాగానే పట్టాయి అందరికి బాగానే మీరు జరిగింది. మళ్ళీ వైసీపీ రావాలని కోరుకుంటున్నాం. సో ఇక్కడ మనకి వాటర్ కూడా ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్పారు. వాటర్ అసలు ప్రాబ్లమే లేదండి. అంతకుముందు నెల క్రితం ఉందిలే కానీ బోర్ కొట్టించారు. ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు మురికలాలు కూడా బాగానే చేయించారు అన్ని చోట్ల. మళ్ళీ శాంక్షన్ అయింది కానీ ఇప్పుడు కమ్యూనిటీ హాల్ కూడా పడింది, బాగానే చేశారు. బాగానే అంటే ఈ దగ్గరలో ఉన్న ఫ్యాక్టరీ వల్ల ప్రాబ్లం వస్తుందని చెప్పేసి కూడా మీ తండా ప్రజలు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఫ్యాక్టరీ వల్ల ఏం ప్రాబ్లం లేదు సార్. ప్రస్తుతం అయితే మాకు ఫ్యాక్టరీ వల్ల ఏం ప్రాబ్లం ఇప్పుడు దాకా ఏం లేదు. వాటర్ పొల్యూషన్ అయిపోయింది. దానివల్ల ఏమంటే మాకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. లేదు సార్, వాటర్ వల్ల గురించి మాకైతే ప్రస్తుతం అయితే మొన్నటి దాకా డెంగ్యూ అని వచ్చింది, అందరికీ నయం అయిపోయింది. మళ్ళీ అంటే వాటర్ వల్ల అనేది కాదు, మాకు తెలిసి అయితే. ఓకే, మీది కూడా ఇదే ఊరు కాబట్టి మీరు కూడా ఇదే వాటర్ సిద్దిపేట నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? మీరు ఎలా మద్దతు ఇస్తారు? మేము స్వామి భాను గారు మద్దతు ఇస్తున్నాం సార్. అందరూ బాగానే పని బాగుంది కాబట్టి భాను గారికి ఇద్దాం. ఇంకా మీ తండకి ఏమైనా డెవలప్మెంట్ కావాల్సిందా? ఇంకా అంటే చాలా ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. మళ్ళీ ఈ అధికారులకు వచ్చేసరికి ఇంకా చేస్తారని నమ్మకం ఉంది కాబట్టి భాను గారికి చేస్తాం. ఆయన జగన్ సీఎం కావాలని మేము కోరుకుంటున్నాం. అంటే అందరికీ ఇప్పుడు చిన్న పిల్లలు బట్టి స్కూల్ చూడండి సార్, అదివరకు ఎట్టుంది, మరీ బీభత్సంగా ఉంది. ఇప్పుడు స్కూల్ ఇది బాగానే ఉంది, బల్లలు ఏంది, చైర్లు ఏంది, అసలు స్కూల్ చూస్తే తెలిసింది. ఒక్కొక్కరు మధ్యాహ్నం ఆహారం పథకం అన్ని బాగానే ఉంది. ఉన్నారు ఈ పార్టీ వల్ల. ఈ పార్టీ వల్ల మేము హ్యాపీగానే ఉన్నాం సార్. ఇదే అధికారం అది కొనసాగాలండి. ఇంకా నెక్స్ట్ కాదు, ఇంకా నెక్స్ట్ అది కొనసాగాలని కోరుకుంటున్నాం. ఐఎస్ఆర్ 9 న్యూస్ ద్వారా మనం సర్వే చేస్తున్నాం ప్రతి గ్రామాన్ని. సో ఒకసారి మనం తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు బుక్కి అడివి. ఎలా ఉందండి గవర్నమెంట్ పాలనలోనే మీకు మీ ఊరికి లబ్ధి చెందిందా? అభివృద్ధి చెందింది. అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, 45 సంవత్సరాలు అవి వచ్చింది, పింఛన్ డబ్బులు వస్తున్నాయి, బోర్లు కొట్టించారు. బోర్లు మొన్న 2 వేపించారు నెల క్రితం. వాటర్ లేకపోతే మంచినీరు అండి తాగడానికి? మంచినీళ్ళే, కానీ ఒకటి ఇటు శ్మశానానికి వెళ్ళే రోడ్డు ఒకటి ఏపీలో శ్మశానానికి వెళ్ళే రోడ్డు ఏపీలో ఆ రోడ్డు ఒకటి ఏపీయాలి. అక్కడ ఉంది, ఇది షెడ్ కట్టాలి. షెడ్ ఒకటి కట్టాలి. అక్కడ వాటర్ లేదు అక్కడ. మరి భాను గారికి చెప్పారా ఈ విషయం? చెప్పలేదు. మరి అదొకటే, ఇక సమస్యలు ఏం లేవు. సో ఊరికి మంచిగా జరిగిందన్న. ఇప్పుడు మరి రోడ్లు కూడా అంతకుముందు వేసినాయి. ఖరాబ్ అయితే వేస్తారు, ఖరాబ్ కాలేదు కాబట్టి బాగానే ఉన్నాయి రోడ్లు అన్ని. తండా అంతా బాగానే ఉంది. సైడ్ కాలువ కట్టిస్తున్నారు. ఎన్ని ఓట్లు ఉంటాయండి? 650 ఉంటాయండి. 650. ఎలా ఉంది మరి ఇప్పుడు మేలో జరగనున్న ఎలక్షన్కి మీ ఊరు తరఫున ఎట్లా మరి వైసీపీకి టీడీపీకి ఏ విధంగా సపోర్ట్ చేయడానికి ఉన్నారు? మరి ఇదే గవర్నమెంట్ ఉండాలనుకుంటున్నారా, ఏమైనా మార్పు కావాలనుకుంటున్నారా? ఇంకా ఏం మాట్లాడుకోవాలా, ఎవరు వాళ్ళే. మీ అభిప్రాయం బాగుందా మీకు ఈ గవర్నమెంట్? బాగానే ఉంది. ఈ గవర్నమెంటే ఉండాలి. మంచిది చేస్తాడు, బాగానే ఉంది. స్థూలంగా బాగానే చేస్తుంది. పొలాలు డొంకలు మాత్రం ఏం లేవు. పొలాలు పోయడానికి కష్టం పోతున్నాం, శ్మశానికి కూడా కష్టమే పోతున్నాం. పాడి వేసుకుని పోవాలన్నా కూడా జరిగేటట్టు ఉంది, ఇబ్బంది ఉంది. అది మాత్రం లేదు. ఓకే, సరే అండి, థ్యాంక్ యూ. వినాయక్ తండలోని ఒక మహిళ ఉన్నారు, మాట్లాడదాం ఆమె నుంచి. అమ్మ, ఎలా ఉంది మీకు ఈ ఊర్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వం ఎలా ఉంది? ప్రభుత్వం నుంచి మీకు అభివృద్ధి జరిగిందా లేదా ఏంటి? అభివృద్ధి అనేది కొంచెం బాగానే ఉందిలేండి, కానీ చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. కానీ మరి వాళ్ళ భవిష్యత్తు అనేది వాళ్ళకి కూడా చూపించాలిగా. మరి ఉన్న అధికారం వచ్చి రాకముందేమో వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతారు, ఇట్ట చేస్తాం అట్ట చేస్తామని. వచ్చిన తర్వాత మరి పట్టించుకోవాలిగా. చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు, ఉద్యోగాల అవకాశాలు లేక వాళ్ళు ఖాళీగానే ఉన్నారు. ఇంత చదువుకొని ఏదో ఫ్యాక్టరీలోని 10,000, 20,000, 15,000 జీతాలు చేసుకుంటారు. మరి మంచినీళ్ళు కలుషితం వల్ల దీనివల్ల తెలియదు, కానీ జనాలు వచ్చి చాలా మంది ఉన్నారు. మరి ఇలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు.
లేదు. వీళ్ళు వెళ్ళి ఎవరికి చెప్పచ్చుకోవట్లేదు మరి దేనివల్ల అనేది మాకు అర్థం కాదు. మీరు గ్రామ పంచాయతీలోని కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? చెప్పలేదు, ఏమి ఇవ్వలేదండి. మరి ఏం ఇవ్వకుండా ఇట్టే బయట చూపించుకుంటున్నారు కానీ మరి ఎవరికి చెప్పాలనే విషయం ఎవరికి అర్థం కావట్లేదు. తెలియజేయండి, ఒకసారి కంప్లైంట్ ఇవ్వండి. ఏంటంటే వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారు, లేదంటే ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ కలుషితం జరిగింది నీటిలోనే అని చెప్పేసి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు కదా. ఎవరికి బయట అయితే చెప్పుకోలేదండి కానీ పరిస్థితి అయితే ఇటు ఉందండి. మా ఊళ్ళో జ్వరాలు వచ్చి ముగ్గురు చనిపోయారండి. అయినా మరి ఇటు ఉందని చాలా మంది తెలిసైనా వాళ్ళు కూడా పట్టించుకోవట్లా. మరి ఎవరైనా వచ్చి ఏందమ్మా మీ ఊరి పరిస్థితి అని ఎవరు కూడా అడగట్లేదండి. మరి అంటే మీకు మీ ఊరికి దగ్గరలో ఫ్యాక్టరీ ఉంది కదా, దానివల్ల ఏమైనా ఉంటుందా? ఫ్యాక్టరీ వల్ల కూడా ఇన్ఫెక్షన్ ఉందండి మాకు. మరి అది సాయంత్రం అయితే దుమ్ము బాగా వచ్చింది. మరి దానివల్ల జ్వరం వస్తుందా, మరి కొత్తగా బోరు వేయించారు. మరి దానివల్ల మరి ఈ నీళ్ళు ఏదో తెలియదు కానీ జ్వరాలు కూడా బాగున్నాయి. మీరు తాగే నీటిని టెస్ట్ చేసి దానిలో ఉన్న ప్రాబ్లం తెలుసుకోవాలని చెప్పేసి అంటున్నారా? అధికారులు కోరుకుంటున్నారు. అధికారం వాళ్ళకి కోరుకుంటున్నాం. ఇప్పుడు మరి వైసీపీ గవర్నమెంట్ నుంచి మీకు ఏమన్నా లబ్ధి పొందిందా? పథకాలు అన్ని పెట్టారు కదా, ఏమన్నా వచ్చినాయా? వస్తున్నాయిలేండి కానీ వీళ్ళు రాజకీయ పరంగా మా వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇస్తున్నారండి, మా వాళ్ళు కాదనుకునే వాళ్ళకి ఇవ్వడం కొన్ని వరకు ఆఫ్ చేశారండి. అదేంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి లబ్ధి పొందిన అంటే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు కదా. ఇచ్చారండి, మరి వాళ్ళు మరి ఏం చేస్తున్నారు మాకు తెలియదు కండి. ఇక్కడ గ్రామంలో ఉన్న రాజకీయవేత్తలు వాళ్ళ పార్టీ తరఫున ఇస్తున్నారా? అంతేనండి. మీకేం రాలేదమ్మా? మాకు ఇళ్ల స్థలం అక్కడ ఇచ్చారండి, మేము టీడీపీ వాళ్ళం. మరి మాకు వచ్చిందన్నారు కానీ మాకు ఇప్పుడు దాకా పట్టు కూడా ఇవ్వలేదండి. మరి సంబంధించిన పేపర్లు ఏమి ఇవ్వలేదండి. అమ్మఒడి కానీ అమ్మఒడి అవన్నీ బాగానే ఉందండి కానీ ఇది ఒకటే ఇవ్వలేదండి మాకు. మరి ఇంటి స్థలం ఒకటి ఇవ్వలేదు. మిగతా వాళ్ళకి వచ్చినాయి? మరి మిగతా వాళ్ళకి వచ్చి మేలు కొందరికి వచ్చినాయి, మరి అసలు లేని వాళ్ళకైతే ఏం రాలేదండి. ఉన్న వాళ్ళకి అక్కడక్కడ వచ్చినాయి. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వానికి? మీరు ఏం తెలియాలనుకుంటున్నారు? అంటే మీ రెడ్నాయి తండా ప్రజలు ఏమనుకుంటున్నారు? ఊరి సమస్యలను కొంచెం పట్టించుకుంటే బాగుండిద్దండి. మాకు కూడా అప్పుడప్పుడు వచ్చి ఊరి సమస్యలు ఏమైనా ఉందా లేదా అనేది చూసుకుంటే మాకు కూడా కొంచెం ధైర్యంగా ఉండిద్దండి. అది కావాలండి. కొంతమంది చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ చూడాలి. మరి ఫ్యాక్టరీ ఉంది, దాంట్లో అయినా మాకు చూసుకోవాలి. భూదాడు వాళ్ళని వాళ్ళని చూసుకుంటారండి. ఇది మా చిన్న ఊరు కాబట్టి ఊరిని ఎవరు పట్టించుకోవట్లేదండి. సరే మరి చాలా మంది ఉన్నారు. 600 ఓట్లు ఉన్నాయి అంటున్నారు. చిన్న ఊరేం కాదు, 600 ఓట్లు పోగొట్టుకుంటే మరి రాజకీయ పార్టీలకి మరి కష్టమే. ఓటు పరం కాకుండా కానీ కనీసం ప్రజాస్వామ్యంలోనే ఒక ఊరు అనేది ఉంటే ప్రజలను పట్టించుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంటుంది. సో పట్టించుకుంటారు కంపల్సరీ. కాకపోతే మీరు ఏంటంటే అధికారుల దగ్గర తీసుకెళ్ళాలి ఈ విషయాలని. తీసుకెళ్తారా? మరి ఇప్పుడు మా ఛానల్ ద్వారా మీరు చెప్పదలుచుకునేది ఫైనల్ గా ఈ రెండేనండి. మాకు ఊళ్ళో నీళ్ళ సమస్య అట్టి దేని వల్ల వస్తుందో జ్వరం అదొకటి చూసుకోవాలండి. కొంచెం చదువుకున్న పిల్లలకి ఏదో ఉద్యోగ అవకాశం చూపిస్తే బాగుంటుంది. అభివృద్ధి జరిగిందా ఈ గవర్నమెంట్ ద్వారా? కొద్ది జరుగుతుందండి. ఆడ కొన్ని పనులు ఆగినాయి. ఈ వాటర్ వల్ల అందరికి జ్వరాలు వస్తున్నాయి. జ్వరాలు వచ్చి ఒక ఇంట్లో 4-3 సార్లు జ్వరాలు వస్తున్నాయి. ఏం చేయాలో ఎవరు పట్టించుకోవట్లేదండి. ఆశా వర్కర్లు ఎవరు అట్లా. మరి గ్రామ పంచాయతీ వాళ్ళు ఏం చేస్తున్నారండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. ఎవరు వస్తున్నారు, ఎవరు అట్లా. అంటే వాటర్ కలిసి బాగా కలిసి మురికి కాలువలు వేశారండి పైపులో. ఈ పైపు ద్వారా అందరికి వాటర్ వచ్చి అందరికి జ్వరాలు వచ్చి చుట్టుపక్కల ఆటాటిక్ ఫ్యాక్టరీ ఉందండి. మరి దానివల్ల పొల్యూషన్ మీకు ఇబ్బంది ఏం లేదు? ఇప్పుడే రాత్రి 10 అయితే చాలు మాకం పొగ మొత్తం వస్తుంది మొత్తం. మరి ఈ ఫ్యాక్టరీ వల్ల మీకు మీ ఊరికి సమస్య ఉందని చెప్పేసి ఏమన్నా అధికారులు చెప్పారు? అధికారికి ఎవరు చెప్పలేదండి. వాళ్ళు ఎవరు రాలా, మేము ఎందుకు చెప్తామని చెప్పలేదండి. ఎన్నిసార్లు చెప్పాము మేము, చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవాలి. ఈ తండా మొత్తానికి మా ఈ బజార్లో మొత్తానికి కనీసం ఒక 50-60 మందికి జ్వరాలు వచ్చి ఎవరు రావట్లేదండి. ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి ఆరోగ్యపరంగా? 1 లక్ష రూపాయలు అయిందండి. కూలి చేసి బతికేవాళ్ళం. అలాగే అలాగే చచ్చిపోయారండి. మా బజార్లో 2 చచ్చిపోయారు.
ఏమన్నా మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి కూడా ఏమన్నా మోకాళ్ళ విచారాలు మోకాళ్ళ ఏమన్నా? నొప్పి మొత్తం నొప్పులే. మోకాళ్ళ నొప్పులే. ఈ నీళ్ళ వల్ల వస్తుందో దేని వల్ల చెక్ చేయాలని ఎవరు రావట్లేదు. ఎవరు పట్టించుకోవట్లా. మరి భానుగారి దగ్గరికి తీసుకొని వెళ్ళలేదా ఈ విషయం? ఎవరు చెప్పలేండి. ఎవరు చెప్పలేదు. మేము ఇంకా ఎవరు రాలా, ఇంకెవరికి చెప్పాలా, ఇంకా మేము విచారించాలి. ఇప్పుడు సమస్య మీకుంది కాబట్టి మీరే వెళ్ళి చెప్పాలి. నేను ఆడికి వెళ్ళలేదండి. వెళ్ళలేదండి. వెళ్ళలేదా మేము చెప్పలా. అట్లా. మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి రాబోతున్న ప్రభుత్వానికి మీరు ఏ విధంగా చెప్తారు మీ ఊరు తరఫున? చెప్తాం ఎవరు వస్తే చెప్తాం. మాకు ఎవరైనా వచ్చి చెప్తే చెప్తామండి. మాకేం తెలియదు. మేము బీదోళ్ళం పెద్దగా. మాకేం పురస లేదు. మరి ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది అనుకుంటున్నారు మీరు? ఏ గవర్నమెంట్ వచ్చినా ఒకటే మాకు ఏ అండి. గవర్నమెంట్ వచ్చినా మాకు మంచి ఆ చూసి గవర్నమెంట్ మాకు కావాలి, బాధ గవర్నమెంట్ కావాలని ఏం లేదండి. మాకు ఏ గవర్నమెంట్ అన్నా బాధ లేదు. కానీ మాకు గవర్నమెంట్ చూడాలా. అయితేనే చూడాలి, మాకు చూడాలి. మేము ఈ బీదోళ్ళం. జనాలు వచ్చి అసలు ఒక ఒక ఇంట్లో లక్షల పైన దాటినాయి. అయినా ఆశ వరకు రావట్లా, ఎవరు రావట్లా, ఎవరైనా చూసేవాళ్ళు కూడా రావట్లా. కనీసం డాక్టర్లు కూడా రావట్లా. ఒకడు వచ్చి కనుక కనీసం డాక్టర్ పోరాని జబ్బుని ఎవరు చూడట్లా. పిల్లగాళ్ళు కూడా చదువుకొని పెద్దోళ్ళు మన పిల్లగాళ్ళు చదువుకొని కూడా అట్టాగే ఉన్నారు. చాలా మంది ఉన్నారు మా బేజార్. ఉద్యోగాలు ఆడున్నాయి. ఆడున్నాయండి మా బేజార్లో. కనీసం ఈ బేజార్కేనండి 12 వార్డులు బేజార్లోనే దగ్గర 20 మంది ఉన్నారండి పిల్లగాళ్ళు చదువుకొని. బీటెక్ కూడా చదువుకుని అట్టాగే ఉన్నారు. కనీసం ఒక డిగ్రీ పొద్దున్న లేసి కూలి పోయేవాళ్ళం మేము. ఇక కూలి పోయి అటు ఇటు పోయి చదువుకున్నాం.